కాబట్టి ఈ ధార్మికత అనేది చాలా అవసరం. అయితే ఏమవుతుందంటే ఈ ధార్మికత గురించి తెలుసుకున్నప్పుడు రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి, ఎవరికైనా వస్తాయి. ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నప్పుడు రకరకాల ప్రశ్నలు మనసులో వస్తుంటే అది ఎవరికైనా సహజం. అది మనిషి యొక్క స్వభావం. నిజంగా ప్రశ్నలు రావాలి, అడగాలి. అందుకే గీతలోనూ భగవంతుడు ఏం చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాదైన పరిప్రశ్నైన సేవయా. నీకేం తెలుసుకోవాలనుందో నువ్వు దాన్ని అడుగు, అడిగితేనే కదా చెప్పేది, అడిగితేనే కదా అడిగి తెలుసుకో అనే భగవంతుడు గారు చెప్పాడు. కాబట్టి అడగాలి. కానీ ఎవరిని అడగాలి? సరైనటువంటి వాడిని అడగాలి, సరైనటువంటి వ్యక్తులను అడగాలి, వాళ్ళ నుంచి సరిగ్గా సమాధానం తెలుసుకోవాలి. ఈ రకంగా ధర్మం గురించి విశేషంగా జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఈ ధర్మ మార్గంలో ఉండాలి. తద్వారా నువ్వు అనుకుంటున్నది నువ్వు అనుకుంటున్న దానికంటే 100 రెట్లు బాగా సిద్ధిస్తుంది. కాబట్టి మామూలుగా నువ్వు చేసే ప్రయత్నం వల్ల నీకు కలిగేటటువంటి ఫలితం కంటే ఈ ధార్మికమైన సంస్కారంతో పునః అదే ప్రయత్నాన్ని నువ్వు చేసినప్పుడు కలిగే ఫలితం 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ధార్మికత అనేది తప్పకుండా అవసరం. కాబట్టి ఇదేదో హిందూ ధర్మం అంటే ఇంతే. చాలామంది ఏం చేస్తుంటారు, హిందూ ధర్మంలో ఉన్న కొన్ని విషయాలు అంటే వాస్తవంగా వాడు చెప్పేట్టుగా కూడా లేదు. ఇక్కడ శాస్త్రంలో ఉండేదే వేరు, వీళ్ళు ప్రచారం చేస్తున్నదే వేరు. ఎక్కడ ఎవడో ఇద్దరు కొట్టుకున్నాడంటే దానికి శాస్త్రానికి వీళ్ళు సంబంధం పెడుతుంటారు. వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి శాస్త్రానికి సంబంధం ఏమిటి? ఇక్కడ ఏదో శాస్త్రంలో ఇలా ఉంది కాబట్టి ఇది అని చెప్పి ఈ పేరుని తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి దీనికి సంబంధం లేదు. వాళ్ళిద్దరు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకున్నారు. వాళ్ళిద్దరు తిన్నదరక వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంటే దానికి శాస్త్రానికి ఏమిటి సంబంధం? శాస్త్రం ఏం చెప్పింది? అంటే ఇప్పుడు మన శాస్త్రంలో కొన్ని విభాగాలు ఉన్నాయి, ఈ వర్ణాశ్రమాలు, ఈ విభాగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ శాస్త్రం ఏం చెప్పింది? ఆత్మవత్ సర్వభూతాన్ని పశ్యతి కాబట్టి విభాగాలని చూపించింది. ఈ విభాగాల్లో మీ అందరూ మీ పనులను చేయండి అని కూడా చూపించింది. మళ్ళీ ఆత్మవత్ సర్వభూతాన్ని పశ్యతి అని కూడా చెప్పింది. ఒట్టి విభాగాల్ని మాత్రం చేసి వదిలేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేనే గొప్ప అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారనే మళ్ళీ ఆత్మవత్ సర్వభూతాన్ని. అంటే అక్కడికి ఏమైంది? ఈ విభాగాన్ని చేసి ఒక్కొక్కరికి ఏ ఏ పనులనైతే శాస్త్రం అప్పగించిందో ఆ పనులను చేసేంత వరకు మాత్రమే ఈ విభాగాలని మీరు పెట్టుకోవాలి. ప్రతిదానికి అనవసరమైన చోట్లకంతా దీన్ని తీసుకొచ్చి అనవసరమైనటువంటి పనులు చేయకూడదు అనేది శాస్త్రం యొక్క ఉపదేశం. అంటే కొన్ని ధర్మాలని ఆచరించడం కోసం ఈ విభాగాల్ని చేశారు. కాబట్టి ఆయా ధర్మాల్ని వాళ్ళు ఆచరించుకుంటున్నప్పుడు ఇవి పరిగణనలోకి ఉంటాయి. ఏదో లౌకికంగా మనం ఏదో వ్యవహారం చేస్తున్నాం ఉన్నప్పుడు అప్పుడు దీని అవసరమే లేదు అసలు. కానీ ఇప్పుడు కాలంలో ఏమవుతుంది, చాలామంది అనవసరమైన చోట్లకల్లా దీన్ని తీసుకొచ్చి అనవసరమైనటువంటి విషయాల్లోకి దీన్ని తీసుకొచ్చి దానివల్ల మళ్ళీ శాస్త్రాన్ని ధర్మాన్ని దూషణ చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఇప్పుడు శాస్త్రంలో చెప్పింది కొన్ని విభాగాలు, ఇప్పుడు లోకంలో ఉండేది దీనికంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ వాటికి శాస్త్రానికి సంబంధం లేదు. దానికి సంబంధించింది ఏదో జరిగితే పునః దాన్ని శాస్త్రానికి ఆపాదిస్తూ ఉంటారు. అథవా ఈ శాస్త్రం యొక్క తత్వాన్ని, ఈ విభాగాల యొక్క ఉద్దేశాన్ని, తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో దానన్నింటినీ కూడా దీనికి ఆపాదిస్తూ ఉంటారు. అదే నేను చెప్పింది, ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుని వ్యవస్థ మీదకి రుద్దడం అంటే అది చాలా తప్పు. లోకంలో ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఏదో తప్పు చేశాడు. ఉన్నారు కదా తప్పులు చేసేవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, కాదనడానికి వీల్లేదు. చాలా మంచి సరైనటువంటి వాళ్ళు ఉన్నారు, తప్పులు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉండనే ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఒక ఆయన తప్పు చేశాడు అనగానే అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంటే తప్పు, దీన్ని తీసేయాలి, దీన్ని నాశనం చేసేయాలి అని అంటే ఎలా కుదురుతుంది? ఆ ఒక వ్యక్తి తప్పు చేశాడు, వ్యక్తి తప్పు ఎందుకు చేస్తాడు? ఈ కామక్రోధాలతో తప్పు చేస్తాడు, అహంకారం, కామం, క్రోధం వీటితో తప్పు చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ కొన్ని విషయాలు వీటన్నింటినీ కూడా పెట్టుకొని ఏమిటేమిటో చేస్తుంటారు వీళ్ళంతా, రకరకాలుగా ఈ ధర్మాన్ని దూషణ చేస్తుంటారు. కానీ అందుకే నేను చెప్పేది ఏంటంటే సరిగ్గా తెలుసుకోండి, ధర్మం యొక్క తత్వం ఏమిటి, అసలు ఎందుకు ఇది ఉంది, దీని యొక్క అర్థం ఏమిటి అనేది సరిగ్గా తెలుసుకోండి. ఊరికే ఎవరెవరో చెప్పిన దాన్ని అనవసరంగా ఏదేదో వినకండి అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదం ఎలా ఉంది దేశంలో అనంటే ఆస్తికులు, నాస్తికులు. ఈ ఆస్తికులు నాస్తికులకి చర్చలు, వివాదాలు అది మొదటి నుంచి అలాగే ఉండనే ఉంది. దీంతోపాటు ఆస్తికులు అని చెప్పుకునేవాళ్ళు, నాస్తికులు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. నిజమైన ఆస్తికులు, నిజమైన నాస్తికులు ఉన్నారు. ఆస్తికులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, నాస్తికులని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిజం అంటే ఏమిటి తేడా? నిజమైనటువంటి ఆస్తికుడు అంటే ఎవరు అనంటే ఎవరైతే శాస్త్రములు చెప్పినటువంటి దాన్ని శ్రద్ధగా ఆచరణ చేస్తాడో వాడు నిజమైనటువంటి ఆస్తికుడు. ఎవరైతే శాస్త్రముల్ని వీటన్నిటినీ వదిలేసి ఈ ధర్మం పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి శాస్త్ర ప్రమాణం ఏమీ లేకుండా ఈ ధర్మం పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాటన్నింటినీ కూడా చేస్తూ ఉంటారో
వాళ్ళు ఆస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు. వీళ్ళిద్దరిలో చాలా తేడా ఉంది. అలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు లోకంలో ఆస్తిక్యం అనే పేరుతో, ధర్మం అనే పేరుతో ఏవేవో జరుగుతాయి. ఎందుకంటే ధర్మం అనే పేరు పెడితేనే వీళ్ళు జనాలను ఆకర్షించగలుగుతారు కాబట్టి ధర్మం అనేటటువంటి పేరుతో ఏమిటేమిటో చేస్తూ ఉంటారు. వాస్తవంగా దానికి శాస్త్రానికి సంబంధం లేదు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఏమిటి ప్రమాణం అంటే ఏమీ ఉండదు. ఇలా చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల చాలాసార్లు మనకి చెడ్డ పేరు కూడా వచ్చింది. నిజంగా ఆస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెడ్డ పేరు కూడా చాలాసార్లు వచ్చింది. అది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి అటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏమిటంటే నాస్తికులని పేరు పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎలా తేడా, ఏమిటి తేడా అనంటే, ఇప్పుడు నిజమైనటువంటి నాస్తికుడు ఎవరైతే ఉన్నాడో ఆ నాస్తికుడికి మన ధర్మంలోనూ ఒక స్థానం ఉండనే ఉంది. నాస్తిక దర్శనాలు ఉన్నాయిగా మన ధర్మంలోనూ. మనం దర్శనాల గురించి చెప్పేటప్పుడే మనం ఏం చెప్తాం, దర్శనాలు 2 రకాలు, ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనాలు అంటే చార్వాకం ఇత్యాది దర్శనాలు, నాస్తిక దర్శనాలు అంటే చార్వాకాది దర్శనాలు. ఆస్తిక దర్శనాలు అంటే ఈ వైశేషికాది దర్శనాలు అని మనం చెప్తున్నాం. విద్యారణ్య స్వామి వారు రాసిన సర్వదర్శన సంగ్రహంలో అది మొదలైందే చార్వాక దర్శనం నుంచి. అన్ని దర్శనాలని చూపించారు. దాంట్లో మొట్టమొదటి ప్రారంభం అయ్యేదే చార్వాక దర్శనం నుంచి. కాబట్టి అక్కడికి ఏమైందంటే చార్వాకుడు కూడా నాస్తికుడు కూడా ఒక స్థానం ఇచ్చాం మనం. కానీ నిజమైన నాస్తికుడు అంటే ఏమిటి అర్థం, దాని అర్థం ఏంటంటే నిజమైన నాస్తికుడు ఎలా ఉంటాడు అని అంటే, నిజమైన నాస్తికుడు ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు, ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటాడు. తాను నమ్మినటువంటి సిద్ధాంతానికి విరుద్ధంగా ఎక్కడ ఏం కనబడినా కూడా వెంటనే దాని మీద గొంతెత్తుతాడు, ప్రశ్నిస్తాడు. ఇది నిజమైనటువంటి నాస్తికుడికి ఉండాల్సిన లక్షణం. ఇప్పుడు అలాగని ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఆ నిజమైన నాస్తికుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ నాస్తిక్యం తప్పు, నువ్వు కూడా ఇది ఆచరణ, మనమే బలవంత పెట్టాల్సిన పని లేదు. ఉన్నట్టుగా మొత్తానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు, ఆ మార్గంలో వెళ్తున్నాడు, వెళ్ళనివ్వండి. అలాగే మనం వెళ్ళిపోయి ఇప్పుడేం వాళ్ళని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన దాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిందే అది ఇది అనాల్సిన పని లేదు. నువ్వు ఒక మార్గం ఎంచుకున్నావు, పర్వాలేదు, నీ మార్గంలో వెళ్ళు నువ్వు. ఎందుకంటే నువ్వు వెళ్ళే మార్గం, నువ్వు చెప్పే సిద్ధాంతానికి కూడా ఒక స్థానం ఇక్కడ ఉండనే ఉంది. ఎంత మటుకు సరి అనేది తర్వాత విషయం, కానీ దానికి ఒక స్థానం ఇక్కడ ఉండనే ఉంది. కాబట్టి నువ్వు అనుకున్న మార్గంలో నువ్వు వెళ్ళు, పర్వాలేదు. వెళ్తూ నీకు ఎక్కడ ప్రశ్నించడానికి ఒక అవసరం ఏర్పడుతుందో అక్కడ ప్రశ్నించు. ఇది నిజమైనటువంటి నాస్తికులు చేసే పని. నిజమైనటువంటి నాస్తికుడు ఉండాల్సిన లక్షణం. ఎక్కడ తన సిద్ధాంతానికి విరుద్ధంగా ఎక్కడ ఏం కనబడినా దాని మీద ప్రశ్నించాలి. ఇది నిజమైనటువంటి నాస్తికుడు ఉండే లక్షణం. ఈ నాస్తికులు అనే పేరున్న వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే ప్రశ్నిస్తారు. హిందూ ధర్మంలో ఉండేటటువంటి విషయాల్ని మాత్రమే తీసుకొని వాటిని తలకిందులు చేసి జనాలకి ఏమిటేమిటో చెప్తూ ఉంటారు. ఇది నాస్తికులు అని పేరు పెట్టుకుని వాళ్ళు చేసే పని. అంటే నాస్తిక్యం ముసుగులో వాళ్ళు చేసేటటువంటి పని. నిజంగా ఆక్షేపార్హమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. ఇక్కడ హిందూ ధర్మంలో ఆక్షేపార్హం కాకపోయినా కూడా దాన్ని ఆక్షేపార్హంగా చిత్రీకరించి ఇంత ఆక్షేపణ చేస్తున్నారు. వేరే చోట్ల ఆక్షేపార్హమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ దాని గురించి మాత్రం మాట్లాడట్లేదు. స్పష్టంగా మనకు తెలుస్తుంది దీని వెనకాల ఏమిటి ఉద్దేశం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడేవో పండుగలు వచ్చినాయి అనుకోండి, మన వాళ్ళంతా చక్కగా శ్రద్ధగా ఆచరించుకునే పండుగలు వచ్చాయి రాగానే వీళ్ళది మొదలవుతుంది. పండుగలు వచ్చి ఏదో పండుగ వచ్చిన దగ్గరికి వస్తుందనగానే వీళ్ళంతా ప్రత్యక్షం అవుతారు. దీని గురించి ఏమిటో ఆక్షేపణ చేయడం ఏమిటో చేస్తారు. పండుగ పూర్తయిపోయింది, మళ్ళీ కనపడడం. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ పండుగ వస్తుందనగానే మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే ప్రత్యక్షం అయిపోతారు. అదే విషయం కింద సంవత్సరం ఏం మాట్లాడారో ఏమిటైతే మాట్లాడారో దాన్నే మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. దానికి అంతా సమాధానం మన వాళ్ళంతా సమాధానాలు చెప్తారు. చెప్పినా కూడా వాళ్ళ సమాధానాలు తీసుకోవడానికి రాలేదు. వాళ్ళు నిజంగా సమాధానాలు ఒప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఇంతే పని, ఆక్షేపణ చేయడం, వెళ్ళడం, ఎంత వీలైతే అంతమంది జనాల బుద్ధిని చెడగొట్టడం, ఇది వాళ్ళు చేసేటటువంటి పని. విషయాలు ఏవయ్యా అంటే అదే విషయం. కింద సంవత్సరం ఇన్నేళ్ళ నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నారు, దానికి మనం సమాధానం చెప్పుకుంటూనే వస్తున్నాం. అదంతా కూడా జరుగుతూనే ఉంది. గ్రహణాలు వచ్చినప్పుడు కూడా వస్తుంది. ఈ గ్రహణాలు వచ్చినప్పుడు ఇలాంటప్పుడు అంతా అదే విషయాలు, వాళ్ళు చెప్పేది అదే విషయం, మనం అదే సమాధానం చెప్పాలి, అయిపోతుంది, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు పోనీ వీళ్ళు వచ్చారు, చర్చ చేశారు, ఏమి నిర్ణయం అయింది అది లేదు. ఏం నిర్ణయం అయింది అది లేదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చెప్పేది వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చెప్పేది మనం ఒప్పుకోలేము. మనకున్న ఎందుకంటే మన దృష్టి మన ప్రమాణాలు ఇవే వేరు కదా. కాబట్టి దీని ప్రకారం ఆలోచించేటటువంటి వాళ్ళం కాబట్టి మనం వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పుకోవడం అనేది సాధ్యం కాదు. వాళ్ళేమో దీన్ని ఒప్పుకోవడానికి తయారుగా లేరు. కాసేపు ఏదో గొడవ చేయడం అయిపోయింది, అక్కడికి అయింది. ఈ సంవత్సరానికి అయింది. మళ్ళీ ఇట్లా వచ్చేస్తూనే ఉంటారు. వీళ్ళంతా ఎవరు అంటే నాస్తిక్యం అనే పేరు పెట్టుకున్న వాళ్ళు. అరే ఎన్నో చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి, ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ మతాల పేరుతో ఎన్నెన్ని అన్యాయాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. అసలు అక్కడెక్కడ వీళ్ళంతా ఎక్కడున్నారు, వీళ్ళని మనమే వెతకాలి, ఎక్కడున్నారు వీళ్ళు అనేది మనకు తెలియదు.
ఎంత వెతికినా కూడా కనబడరు వీళ్ళు. ఏదో జరిగిందని కానీ వాళ్ళందరూ వాళ్ళే పరిగెత్తుకొచ్చేస్తారు. వీళ్ళంతా ఎవరు అంటే నాస్తిక్యం అనే పేరు పెట్టుకున్న వాళ్ళు, నాస్తికులు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు. ఇటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కాబట్టి నిజమైనటువంటి నాస్తి కూడా తప్పకుండా గౌరవించండి. వాళ్ళు కూడా ఒక ఇంత గౌరవం ఉండనే ఉంది. చెప్పానుగా మన ధర్మంలోనే ఒక స్థానం ఉంది కదా, మన సిద్ధాంతంలోనే చార్వాక దర్శనం వాటన్నిటి కూడా ఒక్కొక్క స్థానం ఉన్నది. కాబట్టి ఒకంత గౌరవం వాళ్ళకు ఉండనే ఉంది. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పేది ఆచరణ చేయకపోయినా కూడా వాళ్ళు ఒక సిద్ధాంతం అని నమ్మారు, ఒక తీర్మానంలో ఉన్నారు, దాని ప్రకారం వాళ్ళు ఎత్తున్నారు. ఎక్కడ ఆక్షేపార్హమైన విషయాలనే అక్కడ ఆక్షేపణ చేసుకుంటున్నారు, చేసుకోనివ్వండి, మనకేం దానిలో ఆక్షేపణ లేదు, అది వేరే విషయం. కాబట్టి సరైనటువంటి అదే ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే సరైనటువంటి వాళ్ళ నుంచి తెలుసుకోవాలి. సరైనటువంటి వ్యక్తుల నుంచి నిజంగా ఎవరికైతే తెలుసో వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాలి. అంతే తప్ప ఈ ధార్మికత అనే పేరు పెట్టుకున్న వాళ్ళ నుంచి కాదు. ఇది ఎంత మటుకు వెళ్ళిందంటే ఈ ధర్మం అనే పేరు పెడితేనే ఈ ఆచరణల యొక్క ముసుగుని వేస్తేనే అందరూ కూడా వస్తారు అనేటటువంటి ఉద్దేశంలో ఇది ఎంత మటుకు పోయిందంటే ఇప్పుడు వేరే మతాల వాళ్ళంతా హారతులు అభిషేకాలు మొదలెట్టారు. ఇప్పుడు హారతులు అభిషేకాలు అర్చనలు అన్నీ మొదలెట్టారు. ఎక్కడున్నాయి అసలు? వాళ్ళ మతంలో ఎక్కడుంది ఇదంతా? వాళ్ళ మతంలో దానికి సంబంధమే లేదు. ఎందుకు ఇలాగా ఉత్సవాలు, రథోత్సవాలు, హారతులు, అష్టోత్తరాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు వాళ్ళ మతం వాళ్ళకి వీళ్ళంతా ఇదని చేస్తున్నారని వాళ్ళకి తెలుసో లేదో మరి. తెలిస్తే వాళ్ళు ఏమంటారో మరి. ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనాలను ఆకర్షించడం. కాబట్టి ఇలాంటి వాటి నుంచి ఇలాంటివి ఇప్పటి కాలంలో ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి ఇటువంటి వాటి నుంచి యువతందరూ కూడా చక్కగా దూరంగా ఉండాలి. ఎటువంటి దురభ్యాసాలని చేసుకోకుండా చెడు అలవాట్లను వదిలిపెట్టాలి. మన పరంపర అనేది ఏదైతే ఉందో దీని మీద చక్కగా గౌరవం పెట్టుకోవాలి. చక్కగా గౌరవంగా దీన్ని తెలుసుకోవాలి. దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు, గురువుల యొక్క విషయంలో ఎంతో గౌరవంతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని యువత అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అదే రకంగా అంటే ఇప్పుడు యథావత దీని మొత్తాన్ని మనం సంక్షేపంగా చెప్పాలంటే 3 పనులను అందరూ చేయాలి. ఏమిటంటే, 1 కుటుంబానికి సంబంధించినటువంటి పనులు, 2వది సమాజానికి సంబంధించినటువంటి పనులు, 3వది వైయక్తికమైనటువంటి పనులు. అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పనులు అంటే దాని అర్థం ఏమిటి? ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ అనేది మన సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఇటువంటి కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఇంకెక్కడా మనకు కనబడదు. అక్కడంతా కుటుంబాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమిటో చేస్తుంటారు. ఇక్కడ లాగా ఒక దృఢమైనటువంటి కుటుంబ వ్యవస్థ అనేది మన ధర్మంలో ఉంది. దానివల్లే అది మన ధర్మాన్ని బలపరచడంలో దానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. కాబట్టి ఏ కుటుంబంలో, ఏ వంశంలో అయితే, ఏ పరంపరలో అయితే మనం జన్మించామో ఆ కుటుంబం యొక్క ఒక వ్యక్తిగా మనకి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఒక కుటుంబంలో తల్లికి, తండ్రికి, అందరికీ ఒక్కొక్క కర్తవ్యాలు ఉంటాయి. వాళ్ళందరూ వాళ్ళ పని చేసినప్పుడు కుటుంబం చక్కగా ఉంటుంది, ఒక చక్కటి కుటుంబంగా ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చెయ్యాలి. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరితో చక్కగా ఉండడం, అందరినీ చక్కగా చూసుకోవడం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే చక్కగా ముందు దానికి కావాల్సినటువంటిది చేయడం, ఇంటి యొక్క చక్కటి వాతావరణాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో అదంతా కూడా చేయడం, అందరితో పరస్పరం ప్రేమగా ఉండడం, అదంతా కూడా ఇది మొదటిది. ఇక రెండోది ఏమిటంటే సమాజం. ఏ సమాజంలో అయితే మనం ఉన్నామో ఆ సమాజం యొక్క ఒక వ్యక్తిగా ఆ సమాజం మంచి స్థితిలో ఉండడానికి మనం ఏం చేయాలో అదంతా కూడా చెయ్యాలి. సమాజంలో ఏ విధమైనటువంటి చెడు విషయాలన్నీ రాకుండా ఉండేట్టుగా మనం అయినంత వరకు కాస్త జాగృతం చేయడం, మంచి మంచి విషయాల్ని మనం అంటే ఏంటంటే మన ఇంట్లో ఈ పనులన్నీ చేస్తే అది కుటుంబానికి సంబంధించింది, ఇదే పనులని సమాజంలోకి చేస్తే అదే సామాజికం. కాబట్టి ఒక మంచి సమాజ నిర్మాణానికి చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయడం. ఇంకా ఆత్మోద్ధారం, వైయక్తికం. మనకి మనుష్య జన్మ అనేది లభించింది, ఈ జన్మని సార్థకపరుచుకోవడానికి, అంటే మనం ఒక మంచి స్థితికి రావడానికి, అంటే ఇప్పుడు చక్కగా విద్యాభ్యాసం చేయడం, చక్కటి అలవాట్లను చేసుకోవడం, మంచి మంచి గుణాలను పెంచుకోవడం, అందరూ మనల్ని చక్కగా గౌరవించేట్టుగా ప్రవర్తించడం, ఇదంతా కూడా వైయక్తికంగా మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయాలు. చక్కగా విద్యాభ్యాసం చేయాలి, చక్కగా చదువుకోవాలి, చక్కగా పనిచేయాలి, ఇవన్నీ కూడా చేసి ఒక మంచి స్థానంలో అందరూ కూడా మనల్ని గౌరవించేటటువంటి స్థితికి ఎదగడం. ఇది 3వ పని. ఈ 3 పనులను చేయాలి.